సార్ మనం చూసుకుంటే మన టీడీపీ ఏదైతే అంతర్గత విషయాలు బయటకు రావడం జరుగుతున్నాయి సార్ ప్రస్తుతం మనకి. సో ఏదైతే సతీష్ అని ఉన్నారో ఆయన ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని 7 కోట్లు తీసుకున్నారని ఒక ఆరోపణ ఉంది. అయితే దీని మీద స్పందిస్తూ టీడీపీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పడం జరిగింది. సో నా దగ్గర 7 కోట్లు తీసుకోవడం జరిగిందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు? ఒకటి డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తారు అనే అపవాదు మొదటి నుంచి ఉంది. అది తెలుగుదేశమా ఇంకో పార్టీ అని కాదు. పొలిటికల్ పార్టీలో డబ్బు అనేది చాలా కీలక పాత్రగా పోషిస్తున్నారు. డబ్బుతోనే రాజకీయం నడుస్తూ ఉంది. 2 రకాలు. ఒకటి, ఓటర్లకి డబ్బు ఎరేయడం, ఎన్నికల అవసరాల కోసం ఖర్చు పెట్టడం మాత్రం మనం చూసాం. కానీ గత 10-15 ఏళ్ళుగా వరుస క్రమంలో టికెట్ కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టడం, అంటే టికెట్ తెచ్చుకోవడం, ఎన్నికల్లో పోటీకి ఖర్చు కన్నా టికెట్ తెచ్చుకోవడం కోసం ఎక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పేవారు ఉన్నారు. బయటపడింది నిజం, బయటపడింది రహస్యం, అట్లా ఉంది. ఇప్పుడు మనకు కొలకపూడి శ్రీనివాస్ గారు మీకు గుర్తుంటే మొన్న ఆరోపణ చేశారు, నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పడమే కాదు, ఏకంగా ఆయన వాట్సాప్లో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ వ్యక్తికి ఇచ్చానో కూడా చెప్పొచ్చాడు కొంత అమౌంట్ని. ఆయన దాన్ని ఆయన ఫేస్బుక్లో కూడా పెట్టాడు, ఆయన సోషల్ మీడియా యాంగిల్స్లో కూడా పెట్టాడు. అదే అధికార పార్టీకి సంబంధించి నేను 5 కోట్లు ఇచ్చే ఖర్చు చేయాల్సి వచ్చింది ఏ టికెట్ కోసం చిన్ని గారికి అని ఆయన చెప్పాడు. నిజాలు పార్టీ తేల్చుకోవాలి. 2వ రోజు పోతే ఇది వచ్చింది. ఈ 2 నిజాలు పక్కన పెడితే డబ్బులు ఇచ్చి సీటు తెచ్చుకున్నామనే మాట ఎవరు మాట్లాడినా, ఏ నాయకుడు మాట్లాడినా ప్రజలు నిజమే అనుకునే అవకాశాలు ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఇచ్చినా ఈకపోయినా. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ చర్చ నడుస్తుంది. ఈ మధ్య అంటే ఈ పార్టీ అని కాదు, జనరల్గానే డబ్బు ఉంటే టికెట్ వస్తుంది, డబ్బులు ఉండేవాడికే టికెట్, డబ్బు వస్తే టికెట్ వస్తుంది, డబ్బులు ఉండేవాడికే టికెట్ వస్తుంది అనే చర్చ మన సొసైటీలో ఉన్నప్పుడు నేచురల్గా ఇచ్చుంటారులే అనుకుంటారు. ఇచ్చారు లేదు తర్వాత విషయం. కానీ తెలుగుదేశంలో ఎందుకు వస్తూ ఉంది, అధికారంలో వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోతా ఉంది. ఎందుకు ఎక్కువైపోతా ఉందంటే అధికారాన్ని ఉపయోగించుకోవడం, అధికారాన్ని నేను భాగస్వాములు కావడం, పదవులు అన్నింటిలో నా పాత్ర నాకు ఉండాలని చోట్ల కొట్లాట వస్తుంది. సరైన ఇంకా నామినేషన్ పోటీ చాలా తక్కువ ఉన్నాయి. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీలో అలజడి ఉంది. కొలకపూడి శ్రీనివాస్ గారు ఏదైతే అలిగేషన్ చేశారో 5 కోట్ల రూపాయలు చిన్నికి ఇచ్చాను, ఆ రోజే అటో ఇటో తేల్చేసింది. ఇచ్చారా, తీసుకున్నారా, ఇచ్చి తీసుకొని ఉంటే చిన్ని గారి పైన చర్య తీసుకోవాలి. ఈకున్నానే అబద్ధాలు చెప్పుంటే కొలకపూడి గారి పైన చర్య తీసుకొని ఒక సిగ్నల్ ప్రజలకి పార్టీకి ఇచ్చి ఉండాలి. ఇట్లాంటి చేస్తే పార్టీ టాలరేట్ చేయదని. వాళ్ళు టాలరేట్ చేశారని నేను అన్నగానే అది నడుస్తూనే ఉంది. ఇంకొకరు బయటకు వచ్చారు. 2వది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, నాకు అర్థమైనంత మేరకు నిజాలే కాదు, రేపటి నుంచి పనులు కాకపోయినా కూడా ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయి. నాకేదో పని కాలేదు, నాకు డబ్బు అడిగాడు కాబట్టి నీళ్ళు లేదు, లేదా నాకు ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ కావాలి, రాదు ఏ కారణం ఇచ్చినా, ఎందుకు రాలేదంటే వాడు డబ్బు ఇచ్చాడు కాబట్టి తీసుకుని నేను డబ్బు లేదు కాబట్టి తీయలేదు, ఇట్లాంటి కూడా వచ్చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఫార్మ్ యాక్షన్ ఇన్ టైంలో తీసుకుంటే ఈ సమస్య రాదు. లేకపోతే ఏమవుతుంటే ఇంకా అది ఒక అలవాటుగా చేస్తున్నారు. వినకపోతే అది ఉంటారు. ఇది నిజమా కదా తేల్చాలి ఆ పార్టీ, బట్ ఇట్లాంటి అవకాశాలు కూడా తేల్చకపోతే వస్తాయి.